నేను మొదలు పెట్టిన రోజు, మధ్యలో ఎన్నిసార్లు చర్చలు జరిగిన రోజుల్లో కూడా, అసెంబ్లీలో కూడా, ఈ రోజుకు కూడా ఒకే మాట చెప్తా ఉన్నా. ఆదోని 1, ఆదోని 2 చేయాలి, పెద్ద హరివాణము, పెద్ద తుమ్మలం మండలం చేయాలి. ఈ 4 నేను అడిగినాను. ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను, అయ్యా ఈ ప్రాంతానికి ఇలా చేయాల్సి ఉంది, పరిపాలన మంచిగా చేయాల్సి ఉంది అని చెప్పి. ప్రభుత్వం స్పందించింది. 2 మండలాలు చేస్తామని, 3 మండలాలు చేస్తామని రకరకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పటికీ కూడా, నేను మొదలు పెట్టిన రోజు, మధ్యలో ఎన్నిసార్లు చర్చలు జరిగిన రోజుల్లో కూడా, అసెంబ్లీలో కూడా, ఈ రోజుకు కూడా ఒకే మాట చెప్తా ఉన్నా. ఆదోని 2 మండలాలు చేశారు, సంతోషం. నేను అడిగింది ఏమిటి? కరెక్టే, ఆదోని 1, ఆదోని 2 చేయాలి, పెద్ద హరివాణము, పెద్ద తుమ్మలం మండలం చేయాలి. ఈ 4 నేను అడిగినాను. కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆదోని 1, 2 పూర్తి చేశారు ముఖ్యమంత్రి గారు. నాకు మిగిలినవి 2 కోరికలు. 1 పెద్ద తుమ్మలం మండలం, 2వది పెద్ద హరివాణం మండలం. ఈ 2 చేస్తే నేను అనుకున్నది సాధించినట్టే. మనం అందరూ అనుకున్నట్టుగా 4 మండలాలు పూర్తవుతాయి. దీని మీద ఒత్తిడి పెంచాల్సిందే. 2వది జిల్లా చేయాలి. అన్ని అర్హతలు ఉన్నాయి. ఆదోని జిల్లా చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆదోనికి ఉన్నాయి. అవసరం ఉంది, బాధ ఉంది, ఈరోజు ప్రజల సెంటిమెంట్ కూడా ఉంది. మీరు ఆదోనిలో పోయండి, ఏ మారుమూల టీ షాప్లో అడగండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అడగండి, పొద్దున లేచి ఊర్లోకి గంపల్లో కూరగాయలు తెచ్చే వాళ్ళని అడగండి, పొలాల్లో పనిచేసే వాళ్ళని అడగండి, రోడ్డు మీద రిక్షా దొక్కే వాళ్ళని అడగండి, ఆటో తోలే వాళ్ళని అడగండి. ఆదోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ ఉండే చెప్పు. మీరు అనుకుంటున్నారు ఆదోనిలో మాత్రమే జిల్లా కావాలని కోరుకుంటున్నారని. కాదు, అన్ని ఊర్లలో మంత్రాలయం పోయి అడగండి, ఏ పథకం ఏ మండలానికన్నా పోయి అడగండి, ఆలూరులో ఏ మండలానికన్నా ఏ గ్రామానికన్నా పోయి అడగండి, ఎమ్మిగనూరులో ఏ గ్రామానికన్నా పోయి అడగండి. అందరి మనసుల్లో కూడా ఈరోజు ఆదోని జిల్లా చేస్తే బాగుంటుంది, ఆదోని జిల్లా చేయాలి, డాక్టర్ పార్థసారథి సరిగ్గానే అడుగుతున్నాడు అనే భావన ప్రజలందరిలో కూడా ఉంది.